जय श्री विघ्नेश्वर महास्वामुల వారికి जय श्री राजारामचंद्र महास्वामुల వారికి वीरांजनेय महास्वामुల వారికి बोलो शंकर महाराज की सत्य भामलो मंथनमुन वेडिति मंथनमुन वेडिति संसार भवादु सुरशिक्षा सूरराक्षय सुरशिक्षा शामल को बोलते बियम शैतान को बोलते दय्यम शामल को बोलते बियम शैतान को बोलते दय्यम शामल को बोलते किरकिर को बोलते तोंडा पत्थर को बोलते बंडा किरकिर को बोलते तोंडा मेरे आंगने में तुम्हारा नाम क्या है मेरे आंगने में
ఎక్కడ మీది? మాది ఎక్కడ అంటావా? బిడ్డ దొరికినవి ఏం చెప్పు. ఇన్ని రోజులు బట్టి దొరకలేదు కానీ దొరికినవు. మరి రోజు వస్తాను వాళ్ళు దేవకు గొడవ పెడతారు. అవును మీకు గొడవ పెడతాన్నా, మీకు పేరు అడుగుతున్నా కానీ నాకు అనుమతి తీసుకొని ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం. ఇది చివరి రోజు కాబట్టి మరి మీరు ఎవరు మమ్మల్ని బెదిరిస్తున్నారు? మీకు ఎవరు నాకు బెదిరిస్తాను అంటావు. బిడ్డ నాకు చెప్పాలంటావు. చెప్పాలి. నాకు నీకు చెప్పేస్తా. నాకు పేరు నీకు చెప్పేస్తా. ఏం నాకుతావు? నాకు పేరు నీకు చెప్పేస్తా బిడ్డ. ఓహో, మీ ఉచ్చారణ ఆ విధంగా ఉంటుందా? సరే మీరు ఎవరు? మేమెవరం అంటావా? ఏ కులంబని నన్ను వివరంబు నడిగేరు, ఏ కులంబని నన్ను నడిగేరు, నా కులం నాకు సిగ్గు. తల్లి దాసరి వనిత తండ్రి బొందిలివాడు, తల్లి దాసరి వనిత తండ్రి బొందిలివాడు, మా తాత మాలోడు మరిగి వినుడి. మాయత్త మాది గది మామ ఎరుకలివాడు, మాయత్త మాది గది మామ ఎరుకలివాడు, మా బావ బలిజతడు మానవతుడు. కాపువారి పడతి కాపువారి పడతి కాంత దొమ్మరి వేష, భార్య కావల నాకు ప్రాణకాంత. వినుడి ఏది రాకుల మెచ్చటనున్నాదో చూపించు బడివే, ఏది రాకుల మెచ్చటనున్నాదో, ఏది రాకుల మెచ్చటనున్నది ఎరక జయమారా. జీవనేత్రుడను సామల వర్ణుడ రామచంద్రుడను రా, జీవనేత్రుడను సామల వర్ణుడ రామచంద్రుడను రా. భూమిని దశరథ నందనుడను నా నామము వాయించి మనుజ, భూమిని దశరథ నందనుడను నా నామము వాయించి మనుజ. రామరులను తోచి మనుజ, రామరులను తోచి మనుజ, దాసుల మదని సమ్మతించి స్వాములమై దృస్వాముల దుంచి, స్వాములమై దుస్వాముల దృంచి, క్షేమము సురులకు నేమించితిరా, క్షేమము సురులకు నేమించితిరా. రామచంద్రుడను రా, జీవనేత్రుడను సామల వర్ణుడ రామచంద్రుడను రా. తల్లి కౌసల్య మా పిన్న తల్లులు కైక సుమిత్రై, తల్లి కౌసల్య మా పిన్న తల్లులు కైక సుమిత్రై, తల్లి కౌసల్య. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ముగ్గురు తమ్ములు ముదముత వేడగా, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ముగ్గురు తమ్ములు ముదముత వేడగా, రామచంద్రుడను రా, జీవనేత్రుడను సామల వర్ణుడ రామచంద్రుడను రా. సేవక అయ్యా మహాప్రభు, సేవక అయ్యా, నేను అయోధ్యపురి పట్టణము పరిపాలించు దశరథ మహారాజు గారి పెద్ద భార్యకు కౌశల్య గర్భమున జన్మించిన నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అని అందరూ. అయ్యా ప్రభు, మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నారు ప్రభు? నేను కిష్కిందాపురి పట్టణం వెళుచున్నాను. కిష్కిందాపురి పట్టణము? కిష్కిందాపురి పట్టణం వెళుచున్నాను. ఏం లేదమ్మా, సప్రియ ఎక్కడ అక్కడ కూర్చుండెందుకు తాగి నేను కిష్కిందాపురి పట్టణం వెళ్తున్నాను. అయ్యా కిష్కిందాపురి పట్టణం ఎందులోకి పోవచ్చున్నారు ప్రభు? అక్కడ వాలి సుగ్రీవులు అని అన్నదమ్ములు ఇరువురు అక్కడ యుద్ధం చేస్తున్నారని చెప్పి నాకు విన్నపము వచ్చినది. నా యొక్క భార్యకు సీతాదేవి లేనందున నేను ఈ యొక్క అరణ్యవాసంలో తిరుగుచూ ఈ యొక్క కిష్కిందాపురి పట్టణం వెళ్దామని నిశ్చయించుకుంటాను. ఓహో, నీవు అరణ్యవాసంలో తిరుగుచుండగా ఆ యొక్క సుగ్రీవుడు నీతోటి విన్నవించుకున్నాడు, తన భార్యను అపహరించుకొని ఎలలేని దెబ్బలు కొట్టాడు కాబట్టి అలాగా అతని బాధల కోరలేక
అతని పంచాయతీ చంపడానికి పోతారా? అలాగే వెళ్తున్నాను. 10 ఏళ్ల బట్టి రాజ పరిపాలన చేయబట్టే ఎక్కడి అక్కడ లోనులు లేకుండా ఈ యొక్క దమ్మన్నపేట గ్రామమే పరిపాలన చేస్తుంది. ఇక మీకు వెనక ఎక్కడిది ప్రభు? ఈ యొక్క రాజ్యం మల్లసుతో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో నువ్వే గెలవాలి, మళ్ళా 5 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయాలి, రామారాజ్యం పరిపాలన చేయాలి. అయ్యా మల్ల రామాయణం అయితే మళ్ళా రావాలి ప్రభు. చల్లగా అలాగే నా యొక్క సహోదరుడైన లక్ష్మణుని గావించు కదా. సరే ఇప్పుడు ఒకసారి దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా సేవక. అయ్యా మహాప్రభు ఇంకా చెప్పవాలేనా? చెప్పు ప్రభు. పాత్రుడు రాముల యాజ్ఞను నిరతం స్తోత్రము చేసటి లక్ష్మణుడందరు. పాత్రుడు రాముల యాజ్ఞను నిరతం స్తోత్రము చేసటి లక్ష్మణుడందరు. మిత్రాసు మిత్ర తనయుడా శుభగాత్రుడా. మిత్రాసు మిత్ర తనయుడా శుభగాత్రుడా. దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా. దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా. శ్రీరాముల సోదరుడను నా నామము లక్ష్మణుడను. నా నామము లక్ష్మణుడను. సేవక అయ్యా అయోధ్య మహానగరం పరిపాలించు అవును దశరథ మహారాజు గారి అవును చిన్న భార్యకు సుమిత్రాదేవి గర్భమున జన్మించిన అవును నా నామము లక్ష్మణుడని అందు. అయ్యా లక్ష్మణుడు అవును. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు ప్రభు? మా అన్నగారైన శ్రీరామచంద్రుడు మేము వనవాసంలో వెళ్ళేటప్పుడు వాలి సుగ్రీవులు అనేవాళ్ళు, సుగ్రీవుడు అనే వానరుడు మాకు కలిశాడు. అవును అతను మా జానకి భూషణములు మాకు చూపించాడు. అవును మరి అతనికి వాలితోటి యుద్ధం ఉన్నదట. వాలిని సంవరించినట్లయితే మా జానకి జాడలు చెప్తాడు కాబట్టి మా అన్నగారి వెంబడి వాలి వద కొరకు వెళుతున్నాము. ఓహో వాళ్ళని వద చేయటానికి కిసికిందకు పోతున్నారా? వెళుతున్నాం. సరే ప్రభు వెళ్ళిపోండి. సురశిరముగా వానరకుల జుండను సుగ్రీవుండను వాడనురా. సుగ్రీవుండను వాడనురా. సుగ్రీవుండను వాడనురా. కరమొప్పగ ఈ పర్వతమందున కపులతోడనే నుంటినిరా. కరమొప్పగ ఈ పర్వతమందున కపులతోడనే నుంటినిరా. కపులతోడనే నుంటినిరా. ఆర్యవినుతుడై వచ్చినట్టి ఆ సూర్యునకు ప్రియ పుత్రుడరా. ఆర్యవినుతుడై వచ్చినట్టి ఆ సూర్యునకు ప్రియ పుత్రుడరా. కూర్చున్నారా నాయన అచ్చోళ్ళు పచ్చోళ్ళు ఒక్కలంటలేరు కోరస్ ఎందుక? నరసియులేను కరమొప్పగ చరించదరా. కరమొప్పగ చరించదరా. పాలియనడి మాయన్న తోడ బల్వైరము కలిగిటు వచ్చితిరా. వచ్చితిరా. వైరము కలిగిటు వచ్చితిరా. వైరము కలిగి వచ్చితిరా. అయ్యా నా యొక్క నామం మీకేమైనా తెలియనా? నాకే వేరుకలే, నువ్వు చెప్పకుంటే నాకెట్లా తెలుస్తుంది? వేసుకో, నేను చెప్తా వేసుకో. కిందేలటి రాజునురా. కిందేలటి రాజునురా. వాలివీరుడను మహాసూరుడను కిందేలటి రాజునురా.
వాలిధీరుడను మహాసూరుడను కిష్కిందేలటి రాజునురా మధ్య పాతాలలో కములు సాధించేలటి పాటలురా పాతాలలో కములు సాధించేలటి వాడనురా ధర్మపతి వత శిరోమణి తారదేవి నా భార్యయురా తారదేవి నా భార్యనురా తారదేవి నా భార్యయురా తారదేవి నా భార్యనురా సుతులంగదుడు సుందరగారుడు సుగ్రీవుడు నా తమ్ముడురా సుకుడందగుడు సుందరకారుడు సుగ్రీవుడు నా తమ్ముడురా సుగ్రీవుడు నా తమ్ముడురా సుగ్రీవుడు నా తమ్ముడురా కొండలు కోటిలాడదరా నే బండలు పిండిలు చేతదరా బండలు పిండిలు చేతదరా పండల పిండి చేసేదరా అయ్యా మహాప్రభు నా యొక్క నామమగు అవును కిందాపురి పట్టణం పరిపాలించు పాలితుడు అంటున్నాను. ఓ కిష్కిందాపురి పట్నం పరిపాలన చేసే వాలి ధీరుడవు నీవేనా? అవును. అయ్యా నీ భార్య నామము నీ యొక్క వివరము నీ తల్లి పేరు తండ్రి పేరు అంతా విన్నవించు ప్రభు. నా భార్య తారాదేవి. నీ యొక్క భార్య అయినా తారాదేవి. అవును. అయ్యా ఇంకా ఎవరన్నా ఉన్నారు? నా నా తల్లి హల్యా. తల్లి హాలియాదేవి. అవును. ఆ యొక్క తండ్రి సూర్యనందనుడు. ఓహో తండ్రి ఇంద్రుడు అంటే దేవేంద్రుడు. అవును. తండ్రి దేవేంద్రుడు తల్లి హాలియాదేవి నీ పేరు వాలిధీరుడు. వాలిధీరుడు. నా అయ్యా కొడుకు అవును అంగదుడు. నీ యొక్క కుమారుడు అంగదుడు. అవును. అయ్యా ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే తోడబుట్టిన వారు? నా తమ్ముడు సుగ్రీవుడు. అయ్యా నీ యొక్క తోడబుట్టిన తమ్ముడు సుగ్రీవుడు. అవును ప్రభు అవును కదా. మరి ఎచ్చడికి పోతున్నారు ప్రభు? కిష్కిందాపురి పట్టణం కిష్కిందా నగరం పరిపాలన చేసుకుంటూ అవును. ఈ యొక్క నగరం లోపల మరి ఎందుకు ఉన్నారే? ఎవరి ఒక్కడ లేకుంటే ఒక్కనివే ఉన్నావు. సభా మందిరముకు ఎవరైనా వచ్చినతో నాకు తెలుపమలు. అయ్యా నీ యొక్క తోడబుట్టిన తమ్ముడిని ఎల్లగొట్టినవు. అతడు ఇక్కడ ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు. మళ్ళీ వాళ్ళని అత్తే నీకు జాడ చెప్పాలా? సరే ప్రభు నువ్వు అన్నట్లనే చెప్పేదాను. కృష్ణాపురము పరిపాలించు వాలి సహోదరునైనా నా యొక్క నామాంకితం సుగ్రీవుడు అని అందరు. సుగ్రీవ మహారాజు. అవును. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు ప్రభు? మా యొక్క అన్నయ్యగో అవును నా అర్ధరాజ్యం ఆక్రమించుకొని నా భార్యను చేకొని పురం నుంచి దెబ్బలు కొట్టి వెడలగొట్టితే అవును ఈ ఋషముఖ పర్వతంపై ఉన్నవారు అవును ఇటు శ్రీరామచంద్రుల వారు వచ్చి అవును తన భార్య సీతాదేవి లేదని చెప్పిన అవును నా ఆపద కూడా ఆయనతో విన్నవించుకుంది. అవును అప్పుడు నీ ఆపద నేను తీర్చగలను, నా సీతజాడ చెప్పి నాయన అని చెప్తే సరే అన్నాను. అవును ఇప్పుడు రామచంద్రుల వారి వద్దకు వెళ్తున్నాను. ఈ యొక్క రామచంద్రునితో సెలవు తీసుకొని మీ యొక్క అన్నయ్య అయిన వాలి వద్దకు పోతున్నారా? అవును కదా. సరే ప్రభు వెళ్ళిపోండి. రాఘవా రామచంద్ర. సుగ్రీవా రాఘవా చల్లగా వర్ధిల్లుము కదా వాయునందన. మా ఆపదలు నివారణము గావించుము స్వామి. అది ఎట్టి విచారము నాకు తెలుపుము కదా సుగ్రీవా. మీ యొక్క కిష్కిందాపురి పట్టణము వెళదాము పదా. అలాగే వెళదాం రా. వెళదాం. వాలినెన్నాడరుగాను సుగ్రీవా ఏదో ఈ కిష్కిందా తోవా. ఆదారి బట్టు మీ ఆలస్యం ఇంకేలా. ఆదారి బట్టు మీ ఆలస్యం ఇంకేలా. పోదాము పదరోజు పొద్దు బోనివ్వాకు ఏరోజు కిష్కిందా తోవా. ఏదో ఈ కిష్కిందా త్రోవా. వాలినెన్నా తరుగాను సుగ్రీవా ఏదో ఈ కిష్కిందా తోవా.